ప్రధానంగా ప్రచార సరళి పైన దీనిపైన ప్రధానంగా నిన్న మాట్లాడేసి మరి చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే 100% గెలుస్తామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. ఎందుకంటే నవీన్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన బిడ్డ. తర్వాత ఇంకొకటి ఏంటంటే బీసీ సామాజిక వర్గం ఓట్లు కలిసేటటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనగానే జూబ్లీహిల్స్ బాగా బలిసినోళ్ళే ఉంటారు, బాగా డబ్బున్నోళ్ళే ఉంటారు, బాగా సంపన్నులే ఉంటారు అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాకపోతే ఏంటంటే చాలా కాలనీలు కూడా రెహమత్ నగర్ కానీ తర్వాత యూసుఫ్ గూడ కానీ చాలా కాలనీల్లో మొత్తం కూడా అంటే బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినటువంటి బిడ్డలు తర్వాత మైనార్టీలు ఎక్కువగా అక్కడ ఓట్లు ఉంటాయి. కాబట్టి ఓట్లు వేసేది వీళ్ళే. మళ్ళా ఇక బాగా బలిసినోళ్ళో లేకపోతే బాగా ధనవంతులో లేకపోతే బాగా వెల్ సెటిల్డ్ వాళ్ళు ఓట్లు వేయడానికి కూడా సరిగా రారు. అందుకనే ఎప్పుడు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 40 నుంచి 50% మాత్రమే ఓటింగ్ నమోదవుతుండే. తర్వాత ఈసారి ఎట్టి పరిస్థితుల్లో భారీగా ఓటింగ్ నమోదు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. దానికి సంబంధించి కనిపిస్తూ ఉంది.